ఆ, నిన్న మీ అందరికీ తెలిసి ఉంటుంది, అంతకుముందు కల్తీ విత్తనాల మీద ఈ సోయింగ్ సీజన్ ఉన్న వరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరియు చీఫ్ సెక్రటరీ గారు కూడా, అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా అందరు కూడా చెప్పడం జరిగింది. ఈ కల్తీ విత్తనాల మీద ఆధారపడి చాలామంది రైతులు నష్టపోతున్నారు. వారు అవగాహన లేక కొందరు మాయమాటలు విని అలాంటి కల్తీ విత్తనాల మీద మొత్తం పంట నష్టం అవుతుంది. దానివల్ల అందరికీ కూడా బాగా ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతున్నారు, మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రతిసారి లాగా ఈసారి కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి కేంద్రీకరించేసి మరి వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ కలిసి దీని మీద ఒక డ్రైవ్ పెట్టాలి, దానికి తప్పకుండా అరికట్టాలి. అదే ఉద్దేశంతో మీకు తెలుసు దట్ అది వీడియో కాన్ఫరెన్స్ అయిన తర్వాత మరుసటి రోజు నుంచి దాంట్లో గౌరవ హెచ్ఎం గారు కూడా, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా, చీఫ్ సెక్రటరీ గారు, డీజీ గారు ఉండే ఆ మరుసటి రోజు నుంచి ఇక్కడ వర్క్ మొదలైంది. ఎల్బీ నగర్లో అదే రోజు కూడా కొంత నకిలీ విత్తనాల, కల్తీ విత్తనాల పట్టుకోవడం జరిగింది. కానీ పెద్ద ఎత్తుగా ఈ సప్లై ఇక్కడ నుంచి వస్తుంది. దానికి మొత్తం చైన్ని లాగేసి ఆ నెట్వర్క్ని విధ్వంసం చేసి మరొకసారి అలాంటి రైతులకి నష్టం కలగకుండా ఉండాలంటే ఆ ఉద్దేశంతో మనము కమిషనర్ అగ్రికల్చర్ గారితో, శ్రీ రఘునందన్ గారితో రిక్వెస్ట్ చేసుకుని మనం 3 జిల్లా రెవెన్యూ జిల్లా పరిధిలో వస్తున్నది రాజపకొండ కమిషనర్, దాంట్లో చాలా మంది ఉన్నది. ఇక్కడ ఇది ప్రాపర్ సీడ్, ఒరిజినల్ సీడ్ కూడా, సర్టిఫైడ్ సీడ్స్ కూడా, కానీ ఇదే మధ్యలో న్యాచురల్గా కల్తీ విత్తనాల కూడా ఉంది. కాబట్టి అది మన మధ్యలో సామరస్యంగా కోఆర్డినేషన్ డే టు డే ఉంటే అన్ని లెవెల్స్లో కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారంగా పకడ్బందీగా దాంట్లో వ్యూహాత్మకంగా పట్టుకునే అవకాశం ఉన్నది. కనుక ఒక మీటింగ్ ఇక్కడే ఇదే ప్లేస్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంట్లో 3 జిల్లా సంబంధించినటువంటి జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ నుండి మండల్ వరకు అందరూ ఆఫీసర్స్ కూడా రావడం జరిగింది. దాంట్లో ఇవాళ మనకు సహాయపడుతున్నటువంటి ఇద్దరు ఆఫీసర్స్ కూడా వచ్చినారు. సో దాంట్లో ఆల్మోస్ట్ 2-3 అవర్స్ సుదీర్ఘమైన చర్చించి ఎట్లా మనం బేసిక్ ఫీచర్స్ మనం ఏం చేయాలా, దాంట్లో అన్ని ఇన్ఫర్మేషన్ మన వైపు నుంచి వారికి షేర్ చేయడం, వారికి నుంచి మనకు షేర్ చేయడం. దాంట్లో ప్రత్యేకంగా ఎస్ఓటి ఎల్బీ నగర్ డీసీపీ గారు మురళీధర్ గారిని ఆ పని మీద పెట్టడం జరిగింది. సో అదే క్రమంలో ఆయన ఒక బాగా స్టడీ చేసుకొని ఈ యొక్క ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మీరు చూస్తున్నారు, రవీంద్రబాబు ఒకరు ఉన్నారు, ప్రసన్న కుమార్ కూడా ఉన్నారు. ప్రసన్న కుమార్కి చోటుపల్లిలో షాప్ ఉన్నది. రవీంద్రబాబు నేటివ్ ఆఫ్, వీళ్ళు ఇద్దరు కూడా నేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కానీ ఈయన రవీంద్రబాబు చాలా కాలం నుంచి నాగ్పూర్లో ఉంటున్నారు. వాళ్ళు అక్కడి నుంచి అటు సరుకులు సప్లై చేసుకుంటూ ఈ మొత్తం చికెన్ ఫీడ్ అని లేబులింగ్ చేసుకొని మనకు మోసం చేయడానికి, చికెన్ ఫీడ్ పేరుతో లేబులింగ్ చేసుకొని చికెన్ ఫీడ్ చెక్ ఫీడ్ చెప్తే ఎవరు పట్టించుకోరు అనేది చాలా పెద్ద ఎత్తునగా చేసే క్రమంలో ఇవాళ 2.2 టన్స్ అంటే 2200 కిలోగ్రామ్స్ HT3 BG కాటన్ సీడ్స్ అది సీజ్ చేయడం జరిగింది. దాంట్లో మీరు రండి, ఈ మన వ్యవసాయ శాఖ అధికారులు కూడా దానికి టెస్ట్ చేసుకొని ప్రత్యేకంగా అది టెస్ట్ చేసుకుని 2 లైన్స్ వచ్చినాయి కనుక ఇది తప్పక ఇది స్ప్యూరియస్ సీడ్స్ ఉన్నది విచ్ ఇస్ బ్యాన్డ్ బై ద గవర్నమెంట్ అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ దాంట్లో నాగరాజు గారు వారి తోటున్న అధికారులు వాళ్ళు దాంట్లో చోటుపల్లో వారికి పోస్టింగ్ ఉన్నది. వారు కూడా మనకు బాగా సహాయ సహకారం కల్పించినారని వారికి ధన్యవాదాలు తెలియపరిచేస్తున్నాము. ఈ 2.2 ఏదైతే టన్స్ దొరికిందో దాంట్లో రవీంద్రబాబు, ప్రసన్నతో పాటు ఇంకొకరు ఉన్నారు. పేరు ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ప్రెస్ మీట్లో పెట్టారు, కానీ చెప్పుకుంటూ ఉంటే బాగుండేది. ఎందుకంటే వారిని కూడా మాస్టర్ మైండ్ని ఖచ్చితంగా పట్టుకుని రావాలనేది మా ప్లానింగ్ ఉన్నది. సో ఈ మంచి వర్క్ చేసినందుకు మన ఎస్ఓటి ఎల్బీ నగర్ మురళి గారు, వారి యొక్క టీము, ఏసీపీ గారు మరియు ఇన్స్పెక్టర్ సుధాకర్, టాకీ ఎస్ఐ
తర్వాత చౌటుబల్ పోలీస్ అందరికి కూడా నేను ధన్యవాదం తెలియపరిచేస్తా ఉన్నాము. రాబోయే రోజుల్లో కూడా కనీసం జూన్ 15 వరకు ఈ సీజన్ ఉంది కనుక కల్తీ విత్తనాల మీద మన నిఘా, మన అదే విధంగా ఉంటే ఎక్కడైనా రేడ్ విదిన్ స్టేట్ ఉన్నా కూడా, అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వస్తున్నా కూడా, ఇది కూడా చలామణి మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ నుండి ఒక లింక్ ఉండేది. ఒక టీం మన ఆంధ్రప్రదేశ్లో వెళ్ళింది, ఒక టీం నాగ్పూర్లో కూడా వెళ్ళింది. సో ఈ మూడు టీమ్స్ని కోఆర్డినేట్ చేసుకుని మురళి గారు ఇది మంచి రిజల్ట్ ఇవాళ సాధించారు. దానివల్ల చాలా మటుకు రాబోయే రోజుల్లో ఏదైతే రైతులు దాన్ని నమ్మి వాడేసి పంట ఆశించుకొని చేస్తారని వాళ్ళందరూ కూడా ఆ నష్టాంతో కాపాడగలిగారు వ్యవసాయ శాఖ వాళ్ళు మరియు బనాయాసోటి. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. బట్ రాబోయే రోజుల్లో కూడా పక్కగా అది ప్రతి చోట్ల కూడా మనము నిఘా ఉంటుంది. కానీ ఎట్ ద సేమ్ టైం ఆ మీటింగ్లో కూడా మనం ప్రత్యేకంగా చెప్పడం జరిగింది, ఇది మన రేట్స్ ఏదైనా సరే కానీ ఏదన్నా అయినా సరే లైసెన్స్డ్ డీలర్, ఒరిజినల్ సీడ్ డీలర్, సర్టిఫైడ్ సీడ్ రెండు రకంగా ఉంటుంది. అది అవి సర్టిఫైడ్ బై ద గవర్నమెంట్ ఆర్ దానికి బ్లూ లేబుల్ ఉంటుంది, దాని ఇంకొకటి గ్రీన్ సెల్ఫ్ సర్టిఫైడ్ ఉంటుంది. సో ఏదైతే ఈ సీజన్లో అనవసరం రేడ్ వలన లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, పోలీస్ ఆఫీసర్ కావచ్చు, వాళ్ళు ఏదైతే ట్రాక్ రికార్డ్లో బ్యాడ్ ట్రాక్ రికార్డ్ ఉన్న వారిని మాత్రం మనము లిస్ట్ తయారు చేసుకుని వాళ్ళ మీద వెళ్తున్నాం. సో దట్ ఎవరైతే కరెక్ట్ ఒరిజినల్ ఆర్ సర్టిఫైడ్ సీడ్ అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర జోలికి కూడా మేము పోము. ఇది స్పష్టంగా మీ ద్వారా వారికి తెలియపరిచేసేయాలని అనుకుంటున్నాను. బికాజ్ అనవసరంగా వాళ్ళ జోలికి వెళ్తే వాళ్ళు భయపడి పోయి వాళ్ళకి బిజినెస్ ఎఫెక్ట్ అవ్వడం మాత్రం కాదు, మన రైతులకు వచ్చిన విత్తనాలు కూడా ఎఫెక్ట్ అవుతుంది కనుక. సో వీఆర్ నాట్ గోయింగ్ టు టచ్ ఎనీ లైసెన్స్డ్ డీలర్, licensed and authorized dealer dealing in original seed, that is blue label, and self-certified seed, that is green label seeds. వాళ్ళకి మాత్రం మనం జోలికి పోవటం లేదు. అన్లెస్ ఈ స్పెసిఫిక్గా ఏదన్నా కంప్లైంట్ వస్తే తప్పితే వాళ్ళ దగ్గరికి పోవటం లేదు. ఈ ఎవరైతే ఫ్లై బై నైట్ ఆపరేటర్స్ ఉంటారో, ఇదే సీజన్లో టకటక వాళ్ళకి గోడౌన్స్ వచ్చేస్తాయి, షాప్స్ వచ్చేస్తాయి, ట్రాన్స్పోర్ట్ హైర్ చేసుకుంటారు, లేదంటే ఈ కార్లో చేసే అలాగా చిన్న చిన్న క్వాంటిటీ చేస్తున్నారు. వాళ్ళ మీద మనం ప్రత్యేకంగా నిఘా పెట్టుకుని రాబోయే రోజుల్లో కూడా మాది వర్క్, మాది నిఘా మరియు రేట్స్ కంటిన్యూగా జరుగుతాయి అని తెలియపరిచేస్తున్నాము. ఐ అప్రిషియేట్ డీసీపీ మురళీధర్ గారు అండ్ హిస్ టీమ్, రాములు సుధాకర్ అండ్ ఏసీపీ గారు అండ్ అవర్ సో ఈ వ్యవసాయ శాఖ నుంచి ఆ రోజు వారు కూడా మీటింగ్లో వచ్చినారు. సో మీరు కూడా అండ్ ఒక రెండు ముక్కలు మీరు కూడా చెప్పండి, ఇది ఎలా టెస్ట్ చేశారు? గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ సార్. ఈరోజు ఎస్ఓటి వాళ్ళు మేము సంయుక్తంగా పట్టుకున్న ఈ లూజ్ సీడ్ అనేది మన చౌటుప్పల్ ప్రాంతంలో వేరే ఒక అనాథరైజ్డ్ ప్రిన్సెస్లో పట్టుకోవడం జరిగింది. మీరు ఏంటంటే మాకు ఈ లూజ్ సీడ్ అంటేనే అనుమానం ఉంటుంది, HT కాటనా అని, BG3 అనేది. BG3 అనే దానికి మనకు మన ఇండియాలో పర్మిషన్ లేదు మనకు కల్టివేట్ చేసుకోవడానికి. ఇది కూడా మాకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కమిషనరేట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా, మన డిస్ట్రిక్ట్ ఆఫీస్కి అండ్ కమిషనరేట్ నుంచి కూడా ఈ మనకి ఏంటంటే స్ట్రిప్ టెస్ట్ చేసుకోవడానికి మనకు ఇవి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకున్న శాంపుల్ను తీసుకొని ఒక 10 గ్రామ్స్ తీసుకొని గ్రైండ్ చేసేసి ఇందులో వేసేసి డిస్టిల్ వాటర్ వేసేసిన తర్వాత ఈ స్ట్రిప్ అందులో డిప్ చేసినప్పుడు మనకు 2 బ్యాండ్స్ వస్తాయి. 2 బ్యాండ్స్ వస్తే అది HT పాజిటివ్ అని. HT అంటే హెర్బిసైడ్ టాలరెంట్ కాటన్. HT కాటన్ అనేది మనకు యూసేజ్లో లేదు, ఇక్కడ మనకు ఇండియాలో పర్మిషన్ లేదు. ఇది యూజ్ చేయడం వల్ల కూడా ఏంటంటే పంట మీద గ్లైఫోసేట్ అనేది కలుపుమందు స్ప్రే చేసినప్పుడు ఆ పంట ఏం నష్టం కాకుండా మిగతా అన్ని పోతాయి. దానివల్ల ఏంటంటే ఈ గ్లైఫోసేట్ యూసేజ్ కూడా మన ఏపీ అండ్ తెలంగాణలో కూడా రిస్ట్రిక్షన్ ఉంది యూసేజ్లో. అది యూజ్ చేయడం వల్ల కూడా క్యాన్సర్ కారకాలు వస్తాయనే ఉద్దేశంతో
మన గవర్నమెంట్ బ్యాన్ చేసింది, మన రిస్ట్రిక్షన్ చేసింది యూసేజ్. అందువల్ల ఇది మనకు పర్మిషన్ లేదు కాబట్టి ఇది లూజ్ సీడ్ అయినా పట్టుకొని మనము సీజ్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. టేక్ యువర్ సీట్. సో ఇలాంటి పెద్ద ఎత్తనంగా ఈ కార్యక్రమాలు చేసేవారు, ఈ కల్తీ విత్తనాల చలామణి చేసే వాళ్ళ మీద రాబోయే రోజుల్లో కూడా మనం గట్టి చర్య కూడా తీసుకునే అవకాశం ఉన్నది. సో ఈ మీ అందరి ద్వారా తెలియపరిచేస్తాం. అట్ ద సేమ్ టైం ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ లైసెన్స్ డీలర్ కానీ, ఒరిజినల్ సీడ్ డీలర్ కానీ, సెల్ఫ్ సర్టిఫైడ్ సీడ్ డీలర్ గ్రీన్ లేబుల్ ఉన్న వారికి ఏమాత్రం కొంచెం కూడా మొహమాటం భయం ఉండడానికి అవసరం లేదు. ద క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. దట్ ఓన్లీ ఈ కేసులో కూడా ఫస్ట్ మీకు చెప్పాలంటే కొంత క్వాంటిటీ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ ఆ క్వాంటిటీ వస్తే అదే సమయంలో కొద్దిగా పెద్ద ఆర్డర్ అయినా ప్లేస్ చేసిండ్రు. మన వాళ్ళు పోయి నాగ్పూర్లో ఒక టీము, అక్కడ ఏపీలో ఒక టీం పోయి మొత్తం స్టడీ చేసుకుని వచ్చిండ్రు. సో ఎప్పుడైతే ఇది పెద్ద కన్సైన్మెంట్ వచ్చిందో అదే సమయానికి మనము రేడ్ చేసుకొని ఇది పడుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్ అంత మంచి పాత్ర ఇక్కడ వహించుకుంటున్నారు. ఇప్పుడు మేము చెప్తున్నా ఉదాహరణకి, సో గతంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు చాలా మీద వస్తుంది ప్రతి డిపార్ట్మెంట్లో. ఈ డిపార్ట్మెంట్ కానివ్వండి, మా డిపార్ట్మెంట్ కానివ్వండి, బ్లాక్ షీప్స్ అని చోట్ల ఉన్నది. కానీ ఇది కుమ్ముకోది అలాంటివి ఇప్పటి వరకు ఏం సమాచారం లేదు. ఓకే. అండ్ ఐ డోంట్ థింక్ ఆ రోజు మీకు నిజం చెప్పాలంటే మీరు కూడా కొందరు చూసినారు, బయట కూడా తీసుకున్నారు. ఇక్కడ ఏదైతే మీటింగ్ జరిగిందో దానికి చాలా మంచి ఫలితాలు వచ్చాయి, బాగా క్లారిటీ వచ్చింది. సో ఇప్పటివరకు ఏం సమాచారం లేదు. కుమ్ముకైనా దానికి ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, వ్యవసాయ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, వేరే ఏదన్నా కావచ్చు, మన ఇన్వెస్టిగేషన్లో వస్తే తప్పించే అవకాశం ఉండదు. ఓకే. ఏది ప్రస్తుతానికి వీలైతే ఇదే సీజన్ నుంచి చేశారని చెప్తున్నారు. కానీ దాంట్లో ముఖ్య ఎవరైతే ఉన్నాడో ఎంత కారకుడు, మాస్టర్ మైండ్, వాడిని పట్టుకుంటే పక్కగా అది ఉంటుంది. తర్వాత ఈ పాత దాంట్లో 5 సంవత్సరానికి మొత్తం డేటా తీసి కూడా మనము దాంట్లో స్టడీ ఆల్రెడీ జరుగుతున్నది. ఐడియా ఇస్ ద జనరల్గా ఈ నకిలీ కల్తీ విత్తనాల కొత్త వాళ్ళు ఈ రంగంలోకి దిగడం తక్కువ ఉంటుంది. పాత అనుభవం ఉన్న వాళ్ళే మాత్రం ఇలాంటివి ఎత్తు కూడా చేస్తూ ఉంటారు. సో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా వారికి వరద హస్తులు కానీ ఆశీర్వాదం లేక ఇది కొత్త వారికి రావడం కష్టం. ఇది మొత్తం చైన్ ఉన్నది. సో వీల్ కీప్ ఏ వాచ్ ఆన్ దాట్. గతంలో కేసెస్ లేవు, కానీ ఇది మెయిన్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అబ్స్కాండింగ్లో ఉన్నారో వాడిని మనం పట్టుకున్న తర్వాత వాళ్ళ మీద ఖచ్చితంగా కొన్ని కేసెస్ ఉంటాయని మేము అనుకుంటున్నాం. ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో ఏది ఉన్నా మనం బయటికి తీసుకొస్తాం. దీనికంటే ముందు వాళ్ళు ఎక్కడెక్కడ సప్లై చేశారు, ఆల్ దాట్ వీ విల్ ఫర్క్ అవుట్. ఇప్పటి వరకు కూడా మేము చెప్తున్నాం, ఫస్ట్ సమాచారం వచ్చింది ఓన్లీ 45 kg. దిస్ పార్ట్ ఇస్ కన్క్లూడెడ్. బిఫోర్ దాట్ మీ దృష్టి అటువైపు కూడా తీసుకోవెళ్తున్నాము. దట్ నార్కోటిక్స్ సంబంధించినటువంటి ఇక్కడ కొన్ని సమయంలో చిన్న క్వాంటిటీ ఉంటే నేను ముందుకు రాలేకపోతున్నాం. కానీ మీరు గతంలో చూసి ఉంటారు, మాదక ద్రవ్యాల మీద కూడా ప్రత్యేకంగా క్రష్ చేసుకొని రాచకుంట పోలీస్ రాత్రి పగలో దానికి దశ చూసుకొని ఈ గత 2 వారంలోనే మోర్ దెన్ 500 kilograms ఆఫ్ గాంజా పట్టుకోవడం జరిగింది. మీరు చూసి ఉంటారు. చిన్న 230 kilograms ఒక చోట్లో, దెన్ 120 kilograms ఒక చోట్లో. సో అది కూడా బికాజ్ అది ఒక సింగిల్ కేసుకి ఇది ఇక్కడ పబ్లిక్కి ఒకటి సందేశం ఉంది కాబట్టి ఇది మేము చేయలేకపోయాము. సో మాదక ద్రవ్యాల మీద మనం కంటిన్యూస్గా నిఘా పెట్టి ఉన్నాము. దాంట్లో మీ ద్వారా కూడా పబ్లిక్కి తెలియపరిచేస్తున్నాము. దట్ ఏదన్నా సమాచారం ఉంటే మాదక ద్రవ్యాల గురించి చెప్పండి. ఇది ఖచ్చితంగా మన ప్రయారిటీ ఉన్నది కనుక దాని మీద కూడా మనం కంటిన్యూస్గా డ్రైవ్ పెడుతున్నాము. పోతే ఈ సుజాత కేసు గురించి మిత్రులు అడుగుతున్నారు. యాక్చువల్గా ఇది 3 రోజుల క్రితం జరిగిన ఒక దురదృష్టకమైన సంఘటన. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏం జరిగింది అంటే, దురదృష్టం వల్ల ఫస్ట్ ఈ సుజాత అమ్మాయి
అది సుసైడ్ చేసింది అని సమాచారం వచ్చింది. అదే సమయంలో ఒక 1-2 డేస్ గ్యాప్తో రాజేష్ అంటే తర్వాత తెలిసింది దాని యొక్క కుర్రాడు అరౌండ్ 16 సంవత్సరం ఆ రేంజ్లో ఉన్నటువంటి డెడ్ బాడీ మనకు అక్కడ ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో డికంపోజ్ డెడ్ బాడీ దొరికింది. ఆ డికంపోజ్ డెడ్ బాడీ దొరకంగానే మన వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు, కేసు కట్టడం జరిగింది మరియు దర్యాప్తు మొదలు పెట్టారు. ఆ సందర్భంగా ఫస్ట్ అయితే మర్డర్ అనేది మనకు అనుమానం వచ్చింది. సో దాని కిందనే కేసు నమోదు చేసుకొని అది పోస్ట్ మార్టంకి పంపించడం జరిగింది. కానీ పోస్ట్ మార్టంలో ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారంగా ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఇంజరీస్ లేనట్టు ప్రాథమిక సమాచారం, ఇది వరకు ప్రైమా ఫేసి సమాచారం. కాబట్టి ప్రస్తుతానికి యాక్చువల్గా నిజం చెప్పాలంటే దాంట్లో మేము ఏది కూడా రూల్ అవుట్ చేసే పరిస్థితిలో లేము. మన ఫస్ట్ మర్డర్ కానీ ట్రీట్ చేయడం స్టార్ట్ చేశాము. కానీ ఇది ప్రిలిమినరీ ఏదైతే రిపోర్ట్ ఉంటుందో అది దాంట్లో అదే వచ్చింది. విసరా ప్రిజర్వ్ చేసి ల్యాబ్ టెస్టింగ్కి పంపించడం జరిగింది. ఆ ల్యాబ్ టెస్టింగ్తో ఎట్లా ఉన్నది అని కాజ్ ఆఫ్ డెత్ మనకు తెలుస్తుంది, దాంట్లో ముందు పోతాము. కానీ ఇంకొకటి అది దాంట్లో కనెక్ట్ ఎట్లా అయింది అంటే ఈ సుజాత ఒక అమ్మాయి 40 సంవత్సరం ఈ వయసులో ఉంటుంది, 40+, ఒక దురదృష్టకరమైన సంఘటనలో ఆమె పాయిజన్ తీసుకొని చనిపోవడం జరిగింది. అదే దానికి లింక్ అని తర్వాత తెలిసింది. దట్ రాజేష్తో కొంచెం ఎక్విటెన్స్ ఉన్నట్టుగా మనకు సమాచారం ఇది వరకు ఉన్నటువంటి. మరియు సుజాతకి హస్బెండ్ కూడా ఉండే, వారికి పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు. సో కొంచెం అది ఇంకా ఇన్వెస్టిగేషన్ అమల్లో ఉన్నది కనుక మేము ఇంకా డీటెయిల్లో చెప్పే పరిస్థితులు లేవు. కానీ ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు సుజాత అమ్మాయిది కాజ్ ఆఫ్ డెత్ అనేది పాయిజన్ వల్లనే ఉన్నది. ఇప్పటి వరకు చూసిన దానికి సుసైడే కనిపిస్తుంది. అలాంటి కొన్ని మెసేజ్ కూడా ఉన్నాయి. రెండోది, ఈ సుజాత కొడుకు జయచంద్ర నేచురల్గా అది కొద్దిగా వాళ్ళకు డైట్ ఉండడం వలన ఈ రాజేష్ మీద కోపంగా ఉండడం మరియు ఈ అమ్మాయి ఎప్పుడైతే విషం తాగింది ఒకవైపు ఇమీడియట్గా హాస్పిటల్ని పంపించడం, తర్వాత వీళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకొని ఎట్లా అంటే ఈ మధ్యలో ఈ కొన్ని మిస్డ్ కాల్ పడినాయి. సో అది చూసి వారికి ట్రాక్ చేసుకుంటూ అక్కడ వచ్చినారు. కానీ కొంచెం వివాదం అక్కడ జరిగింది. ఒక చెంపదబ్బు కూడా కొట్టినట్టు తెలుస్తూ ఉన్నది. కానీ దాని తర్వాత అక్కడ నుంచి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయినాడు ఇది వరకు ఉన్న సమాచారం మేరకు. మరియు ఈయన రాజేష్ ఒకదని అక్కడ తిరుగుతున్నట్టుగా కూడా స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. దీని తర్వాత ఏం జరిగింది ఆ విషయం చూడాలి. దాంట్లో రకరకాల పాసిబిలిటీస్ ఉన్నాయి. సో పక్కగా మనకు ఒక సబ్స్టెన్షియల్ ఎవిడెన్స్ లేక మనం ఏం చెప్పే పరిస్థితులు లేము. కానీ వీఆర్ నాట్ రూలింగ్ అవుట్ మర్డర్. ఎట్ ద సేమ్ టైం అయినా ఏమన్నా మళ్ళీ విషయం తీసుకున్నారా, ఏమైందా అన్నారు అనేది అది రాబోయే రోజుల్లో ఉన్న ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అది కూడా మీకు ఉన్న సమాచారం కరెక్ట్ ఉంది. అంటే ఇది వరకు ఉన్న దాని మేరకు మనం ప్రిలిమినరీ మాత్రం చెప్పొచ్చు. ప్రిలిమినరీగా కొద్దిగా అక్వైంటెన్స్ అయినప్పటికి కూడా ఈ అమ్మాయి ఏమో దీన్ని ఇప్పుడు దాంతో అయిపోవాలనేది అనుకున్నారు. బికాజ్ పిల్లలు ఉన్నారు, ఇది ఎంత ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. ఏదో మిస్డ్ కాల్ పడింది, పరిచయం అయింది, ఎంత ఇది వరకు వచ్చిన సమాచారం. కానీ దాని తర్వాత కూడా ఈ రాజేష్ కొద్దిగా వారికి వదిలిపెట్టే అంటే ఆ ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయాలని కొద్దిగా ప్రెషర్ ఉండే. సో దానికి ఈ వాళ్ళు ఇద్దరు కలిసి విషయం తీసుకున్నారు కూడా ఇది వరకు ఉన్న ఇన్వెస్టిగేషన్ మేరకు ప్రాథమికంగా తెలుస్తూ ఉన్నది. దానికి ఇంకా ఆధారాలు సహకరించాల్సింది అవసరం ఉన్నది. సో మేబీ ఇట్ వాజ్ ఏ సూసైడ్ ప్యాక్ట్ అనేది ఒక పాసిబిలిటీ ఉన్నది. బట్ అక్కడ నుంచి ముఖ్యంగా దాంట్లో ఏంటి అంటే ఓన్లీ 1 బాటిల్ పర్చేజ్ చేశారు. ఆ బాటిల్స్ ఫస్ట్ సుజాత తీసుకుని అల్లిపోయింది ఈ అమ్మాయి. సో జనరల్గా ఆయన అనుకుని ఉంటారు దట్ అదే మాట్లాడుకున్నారు ఆ సమయంలో, బట్ చేయకపోవచ్చు.
అండ్ ఆ విషం తాగింది ఇది తెలియడం కూడా రాజేష్కి జయచంద్ర ద్వారానే తెలిసింది అలా జరిగింది. సో కొంచెం వాళ్ళకి డౌట్ వచ్చింది, ఏమొచ్చిందో కొన్ని మెసేజ్ చూసి ఉంటారు. ఎందుకంటే ఈ మధ్యలో అమ్మాయి విషం తాగిన తర్వాత ఇస్పృహ లేక అన్కాన్షియస్ అయిపోయే సందర్భంలో ఫోన్ పదే వస్తే ఆ ఫోన్ కాల్ లాగ్ చూడటం, కొద్దిగా ఎంక్వైరీ చేసుకొని చేయడం ఎంత జరిగింది. తర్వాత ఆయనకి చెంపదబ్బు కొడుతూ మీ వల్లనే అలా అయింది అని చెప్తున్నట్టు ఉన్నాడు. అప్పుడు వారికి తెలిసింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. అన్ని కోణాల మీద మన డీసీపీ సాయిశ్రీ గారికి ఆధ్వర్యంలో మరియు ఏసీపీ వనస్థలిపురం పనిచేస్తున్నారు. కంప్లీట్ పిక్చర్, బికాజ్ వీ కాంట్ టెల్ యూ వాట్ ఈస్ నాట్ యెట్ ఎస్టాబ్లిష్డ్. ఇది వరకు ఎస్టాబ్లిష్ కాలేని విషయాలు మనం చెప్పలేము. బట్ ఇది రెండు కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి, దాంట్లో మనం వర్క్ చేస్తున్నాము. క్లియర్ అవ్వగానే తెలియపరిచేస్తాం. ఇద్దరు కన్జ్యూమ్ చేయలేదు, మేము అదే చెప్తున్నాను. అంటే ప్రిలిమినరీ పదం నేను పదే చెప్తున్నాను. యాక్చువల్లీ ప్రిలిమినరీ దెర్ ఇస్ ఎ లిమిటెడ్ థింగ్ ఓన్లీ మనం షేర్ చేయవచ్చు. ఇద్దరు కలిసి కొనుక్కున్నారు, ఆ మాట వాస్తవం. కానీ ఇద్దరు కలిసి కన్జ్యూమ్ చేయలేదు, బికాజ్ ఓన్లీ 1 బాటిల్ కొనుక్కున్నారు. అమ్మాయి తీసుకొని వెళ్ళింది, బహుశా ఏదో ప్లాన్ చేసుకుని ఉన్నారు, మళ్ళీ కలుసుకుంటాం, అప్పుడు కలిసి తాగుతాం, ఏదో ఒకటి కావచ్చు, పాసిబిలిటీస్ కావచ్చు. బట్ ఇద్దరు కలిసి త్రాగలేదు. 24th నాడు ఈ అమ్మాయి ఒకటి తాగింది. కరెక్ట్, అదే టీ స్టాల్లో మేము ఇందాక చెప్పాను. అదే టీ స్టాల్లో అంటే ఆయన రావడానికి కూడా ప్రయత్నం చేశారు, మిస్డ్ కాల్ కొట్టారు. అదేవిధంగా మన ఒక కొచ్చి పెట్టండి, అదేవిధంగా అక్కడ జయచంద్ర రావడం, వాళ్ళకి వివాదాలు జరగడం, ఎంత జరిగింది విషయం. కరెక్ట్. దట్ ఈస్ వాట్ నో. నేను 1 minute మీరు కొద్దిగా ఒక పాయింట్ మిస్ అవుతున్నారు. 2-3 days తర్వాత బాడీ దొరికింది, బట్ ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్ డెత్ ఈజ్ నాట్ యెట్ నోన్. నంబర్ 1. నంబర్ 2, ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారంగా ఆ బాడీ 11 గంటల లోపల విషం తాగిన బాడీ ఉంటే సిమ్టమ్స్ చూసి చెప్పవచ్చు. సో ఇది దీనికి మోర్ దెన్ 48 hours, మోర్ దెన్ 12 hours or 24 hours అయింది కనుక డాక్టర్ అది చూసి చెప్పలేకపోయినారు. సో దట్ మీన్స్ ఎగ్జాక్ట్గా వాళ్ళు ఇప్పుడు జరిగింది అని చెప్పలేము మనం. మేబీ దట్ హీ మైట్ హ్యావ్ కన్జ్యూమ్డ్ ఆన్ ద సేమ్ డే, మేబీ హీ మైట్ హ్యావ్ కన్జ్యూమ్డ్ నెక్స్ట్ డే, అది మనం చెప్పలేము. టచ్ అయినారు చెప్తున్నాం కదా, బికాజ్ హాస్పిటల్లో షిఫ్ట్ అయింది, ఇది ఒకటి విషయం. దాని తర్వాత దానికి ఆల్మోస్ట్ 3 days గ్యాప్లో అది బాడీ దొరికింది. బట్ బై ద టైం బాడీ దొరికింది అప్పటి వరకు ఆల్రెడీ ఐసోలేటెడ్ పరిస్థితిలో ఉండే, డికంపోజ్డ్ అయి ఉంది కనుక డెఫినెట్గా మోర్ దెన్ 24 hours బిఫోర్ ఆర్ మేబీ 48 hours ఇప్పుడు గురించిన అంచనా ప్రకారంగా చనిపోయి ఉంటారని. అంటే కొట్టి అంటే ఒక చెంపదబ్బు కొట్టినట్టు సమాచారం ఉన్నది అంతే, ఇది వరకు ఉన్న దాని ప్రకారంగా. ఎందుకంటే ఆయన అక్కడ నుంచి అలిపోయినట్టు ఆధారాలు ఉన్నాయి. ఈయన అలిపోయిన తర్వాత ఈయన రాజేష్ అక్కడ కంటిన్యూగా అక్కడ ఉన్నట్టు తిరుగుతున్నట్టు సమాచారం ఉన్నాయి. ఇప్పుడు మేము అదే చెప్తున్నాం. పోస్ట్ మార్టం రిపోర్ట్లో బాడీ 11 గంటల లోపల వచ్చేస్తే దాంట్లో ఉన్న సిమ్టమ్స్ చూసుకొని ప్రిలిమినరీ ఒపీనియన్ డాక్టర్ గారు ఇవ్వగలుగుతారు. దీంట్లో మోర్ దెన్ 24 hours ఆర్ అబౌట్ 48 hours అయింది కనుక, డికంపోజ్డ్ అయింది కనుక ఇనీషియల్గా ఆయన తన రిపోర్ట్లో చెప్పలేకపోయినారు. దానికి ఆల్రెడీ పాసిబిలిటీ ఏముంది అంటే విసరా ప్రిజర్వ్ చేసి హాస్పిటల్కి పంపించి ఆ విసరలో అంటే లోపల కడుపులో ఉన్నటువంటి అది దాంట్లో ఎగ్జామినేషన్ చేసి వరకు రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ప్రకారంగా మనం పనిచేస్తాం. ఈ అంతా ఇది ఒక ఉన్నది దురదృష్టకరమైన సంఘటన. బహుశా 2 suicide కావచ్చు, ఒక అమ్మాయి సుసైడ్ చేసింది. సో ఎంతకాలం ఎంత ఇప్పుడు అనవసరం, బట్ పరిచయం ఉన్నది మాత్రం తెలుసు.
దట్ ఆల్ ఇస్ సబ్జెక్ట్ టు ఇన్వెస్టిగేషన్. కంప్లీట్ డీటెయిల్ వచ్చిన తర్వాత తప్పకుండా డీసీపీ గారు, ఏసీపీ గారు మీతో కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేస్తారు. I think we have shared whatever we want to share. Thank you. Any other, if question is there, then ठीक है. Otherwise, this. Death spot की సుజాత ఫ్యామిలీ వెళ్ళి ఉండొచ్చు కదా. ఇవన్నీ మనం క్వశ్చన్ చూస్తున్నాం ప్రస్తుతానికి. సో లెట్ అస్ సి, నేను చెప్పాను కదా, దాంట్లో ఉన్న ఒక సెన్సిటివ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి కొన్ని. ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు వాట్ ఎవర్ మ్యాక్సిమం మేము షేర్ చేయగలిగాం. వీ కాంట్, మనము గ్యాస్ వర్క్ చేయలేము. ఉన్న ఆధారం మేరకే చెప్పాలి. రైట్. ఇప్పుడు ఇనీషియల్ గా అదే రోజు డిఎస్ఆర్ లో అధికారులందరూ రిపోర్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ మనకు టెలికాన్ఫరెన్స్ ఉంటుంది. సో ఏ పరిస్థితిలో బాడీ దొరికింది అక్కడ ఉన్న దానికి చూసుకుని, డికంపోజ్ పొజిషన్ చూసుకొని ఖచ్చితంగా బాడీని అక్కడ తీసుకుపోయినారంటే 201 అంటే స్క్రీనింగ్ ఎవిడెన్స్ కూడా వస్తుంది కదా. సో కాబట్టి ఇనీషియల్ గా వచ్చిన రిపోర్ట్ మేరకు మరియు వాళ్ళకి గుర్తింపు చేసిన వరకు, వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడినందుకు మనము 302, 201 కట్టినాం. దానికి ఇప్పుడు రాబోయే రోజుల్లో విషేరా రిపోర్ట్ వచ్చిన తర్వాత వెదర్ ఇట్ ఈస్ 302 ఆర్ వెదర్ ఇట్ ఈస్ 309 ఇవంతా తర్వాత తెలుస్తుంది. ఈ అంతా సీసీ ఫుటేజ్ కొద్దా మాకు కూడా వదిలేసండి. మనం చేస్తాను. థ్యాంక్ యూ. ఎనీ అదర్ మ్యాటర్ ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ టాక్. ఇంకో సర్ప్రైజ్ ప్యాకేజ్ వచ్చేస్తుంది. మీరు కొంతసేపు ఉంటే యాజ్ ఏ పార్ట్, కూర్చోండి, యాజ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ కంటిన్యూస్ డ్రైవ్, మేము కంటిన్యూస్ డ్రైవ్ ఏదైతే మాదక ద్రవ్యాల మీద పెడుతున్నామో దానికి భాగంగా 450 కిలోగ్రామ్స్ గాంజా ఇప్పుడే సీజ్ చేయడం జరిగింది. సో ఈ డ్రైవ్ కూడా మనము అంతకుముందు మీకు చెప్పాము, ఇప్పుడు ఇది వరకు చెప్పాను. గత 15 days లో కంటిన్యూస్ గా అది డ్రైవ్ జరుగుతున్నది. ఇవాళ కూడా వనస్థలీపురం పోలీస్, హయాత్ నగర్ పోలీస్ 450 grams గాంజా పట్టుకోవడం జరిగింది. ఆ విషయం గురించి కూడా మీకు డీటెయిల్స్ తెలియపరిచేస్తాం. ఈ గాంజా కేసులో కొంచెం మినిమం డీటెయిల్స్ ఏసీబీ గారు తెలియపరిచేస్తారు. అది కూడా తెలిసి ఉంటది. ఈ కొత్త వచ్చిన పోలీస్ స్టేషన్ లో
రేపటి నుంచి మీకు తెలుసు తెలంగాణ రాష్ట్ర అవతరణ స్టార్ట్ అవుతుంది. సో ఇవాళ ఆ 9 కొత్తగా వచ్చిన పోలీస్ స్టేషన్లో మొదటి పోలీస్ స్టేషన్ పోచారం ఇవాళ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఏం పెండింగ్ లేదు, అన్నీ అవుతాయి. మీరు స్థలం చూపించండి, రెంట్కి ఇప్పించండి. మనము కూడా అయితే ఖచ్చితంగా ఈ దశాబ్ది ఉత్సవాలు లోపే అన్ని పోలీస్ స్టేషన్ కూడా ఫంక్షనింగ్లో పెడతాం. కొన్ని దాంట్లో సరే కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇంకా 2 రెడీ ఉన్నాయి, మనం త్వరగా చేస్తాం. చెప్పండి. ఓకే ఓకే, నో ప్రాబ్లం. సైడ్ కూర్చోండి. చెప్పు చెప్పు. అచ్చా ఓకే, ఇన్స్పెక్టర్ గారు వచ్చేసేయండి మీరు. వెంకటేశ్వర్ స్టార్ట్. ఈరోజు రాచకొండ పోలీస్ కమిషనరేట్లోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మనకి ఒక గాంజా డ్రైవ్, రెగ్యులర్గా మనం గాంజా డ్రైవ్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు హయత్ నగర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ గారికి వచ్చినటువంటి రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా తన సిబ్బందితో ఈరోజు మార్నింగ్ వెహికల్ చెక్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకు ఇన్నోవా కారు వస్తున్న సమాచారాన్ని అందుకొని అట్టి కారును మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అందులో 450 kgs గాంజా మరియు 2 వ్యక్తులు మనం పట్టుకోవడం జరిగింది. దానిలో అది వారిని విచారించగా అది రంపచోడవరం ఏపీ నుండి బి డిస్టిక్ మహారాష్ట్రకు పోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు వారిని అదుపులో తీసుకొని విచారణ చేయడం జరిగింది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గూర్చి గత కొన్ని రోజులుగా సిపి రాచకొండ శ్రీ చౌహాన్ సార్ మాకు ఈ స్పూరియస్ సీడ్స్ మరియు ఈ యొక్క గాంజా మీద రెగ్యులర్గా బ్రీఫింగ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మేము అది డ్రైవ్లో భాగంగా మాకు ఈరోజు ఈ యొక్క 450 kgs గాంజాను సీజ్ చేయడం జరిగింది. So I think with that in last 1 month, last 3 weeks లో మన క్వాంటిటీ 1000 kg దాటిపోయింది. हाँ इंग्लिश अभी बता देते हाँ रेडी है. ओके राइट थैंक यू. और जब शायद मैं पहले इंग्लिश में बोल देता हूँ. कल्दी वितरण लगा था. As per the directives of the state government and also a video conference conducted by Honorable Minister for Agriculture, Honorable Minister for Home later, and then Chief Secretary Garu, DG Garu, we all are aware that how much loss economically and psychologically our farmers suffer whenever they use the spurious seeds or banned seeds. Lot of fly-by-night operators are indulging in this kind of activities under different guises, under different pretexts, so that they are not caught, and they come like mushrooms. They mushroom in the areas during the sowing season, which is likely to continue till next a month or so. During that, taking the advantage of the high demand of the seeds, lot of spurious and banned seeds are pushed in market with the tall promises which do not get fulfilled and rather fall flat, resulting into consequently resulting into a huge losses to the farmers, sometimes driving them to take the extreme steps and also causing them a economic loss or debt trap. So as a part of that drive, a meeting was conducted with all the agriculture officers. I had, on my request, the Commissioner Agriculture was kind enough to send their officers. Please. A joint meeting was conducted with all the police officers and all the agricultural officers, in which we exchanged information and then we made a plan of action to work together. As a part of that, almost 4 to 5 cases are already booked, but this is the biggest seizure, I think, of the season.
that initially we have got information that these people were indulging into the spurious seeds, but we wanted for the entire chain to come forward. So our DCP SOT has been working on this case for 1 month, 1 week, and Ravindra Babu, as a part of that, Ravindra Babu and Prasanna, these two accused were caught, and total 2.2 tons, that is 2,200 kilograms of HT3BG cotton seed, which is a spurious seed, banned seed, not permitted, was seized from their possession, which is worth around 70 lakhs. So agriculture officers who were here, you must have seen they performed a quick test on that, and then as a preliminary thing, it has been found to be a spurious seed, and from their possession a vehicle was also seized. We assure the public that our drive on the spurious seeds will continue, while we are committed to uproot the total network of the banned and spurious seeds. At the same time, we have taken steps to ensure that the licensed and authorized sellers of original or certified seeds are not put to any inconvenience. They have nothing to worry about it, so that the continuous supply of the seeds to the farmers is not affected. Thank you very much.